ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 7 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. తమ పాలనకు లోక్సభ ఎన్నికలే రెఫరెండం అని ప్రకటించిన ధైర్యశాలి సీఎం రేవంత్ అని కోమటిరెడ్డి కొనియాడారు. ధైర్యంగా చెప్పిన ఎన్నికల 3 నెలలు పాలించినా దిస్ ఈజ్ అ రెఫరెండం అని ఏ ముఖ్యమంత్రి ధైర్యంగా చెప్పడు. రెఫరెండం అని పోయినా మాకు 3 నెలల్లోనే మాకు 1.5% ఓట్లు పెరిగింది. మేము మళ్ళా ప్రజలకు మాటిస్తున్నాం. ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నాం. మిగిలిన అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ఎవరెన్ని చెప్పినా మాకు ఎవరితో చెప్పించుకునే పని లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా బాధ్యత ఏందో మాకు తెలుసు. 215 కోట్ల రూపాయలు ఇలా 16 కిలోమీటర్ల లైన్ మల్లన్న సాగర్కి వెళ్ళి కిందికి వేయడానికి, అది భువనగిరి, ఆలేరు, కొన్ని మేడ్చల్ గ్రామాలకు కూడా మంచినీళ్ళు ఇచ్చే స్కీమ్ కూడా శాంక్షన్ చేసినాం. 20 రోజుల్లో టెండర్ పెట్టిస్తున్నాను.